హలో ఫ్రెండ్స్, నా పేరు లక్ష్మణ్. ఇవాళ మనం హైదరాబాద్ లో కొత్తగా అనౌన్స్ చేసిన మెట్రో రూట్స్ గురించి వివరాలు చూద్దాం. సో గూగుల్ మ్యాప్స్ లో చూస్తే ఈ వైట్ కలర్ లైన్ ఇంతకు ముందు ప్రపోజ్ చేసిన ఎయిర్పోర్ట్ మెట్రో, ఇది మైండ్ స్పేస్ దగ్గర స్టార్ట్ అయ్యి ఓఆర్ఆర్ మీద గుండా ఎయిర్పోర్ట్ కు వస్తుంది. ప్రస్తుతానికి ఈ అలైన్మెంట్ ని హోల్డ్ లో ఉంచి కొత్తగా 2 ఆల్టర్నేటివ్స్ ని ప్రపోజ్ చేశారు. అవి ఏంటి అంటే, ఫలక్నుమా నుంచి ఎయిర్పోర్ట్ కు రావడానికి ఒకటి ఫలక్నుమా, చంద్రాయణగుట్ట, బార్కస్, పహాడీ షరీఫ్ మీద గుండా ఇలా ఎయిర్పోర్ట్ కి రీచ్ అవటం. ఇంకొకటి ఫలక్నుమా, చంద్రాయణగుట్ట, మైలార్దేవపల్లి, జల్పల్లి మీద గుండా ఎయిర్పోర్ట్ కి రీచ్ అవటం. అయితే ఇటువైపు నుంచి వచ్చినా గానీ, జల్పల్లి వైపు నుంచి వచ్చినా గానీ సుమారుగా 16 నుంచి 18 కిలోమీటర్ల రూట్ ఉంటుంది. సో గచ్చిబౌలి వైపు నుంచి ఎయిర్పోర్ట్ మెట్రోతో పోలిస్తే డిస్టెన్స్ చాలా తక్కువ కాబట్టి కన్స్ట్రక్షన్ కాస్ట్ డెఫినెట్ గా తగ్గుతుంది. ఇక్కడ ఉన్న డిఫికల్టీస్ ఏంటి అంటే, ల్యాండ్ ఎక్విజిషన్ ఒక ప్రాబ్లం అవ్వచ్చు. సో ఈ ఏరియా అంతా చాలా పాపులేషన్ ఉంటుంది. ఇటువైపు చూస్తే మనం ఈ జల్పల్లి రోడ్డు చూస్తే మైలార్దేవపల్లి మీద గుండా ఇది ఆల్రెడీ 150 ఫీట్ రోడ్ ఇలా ఉంటుంది రోడ్డు. సో ల్యాండ్ ని తక్కువ ఎక్వైర్ చేసి ఈ సెంటర్ నుంచి పిల్లర్స్ వేసి మెట్రో లైన్ వేయొచ్చు. సో ఇప్పుడు మీరు చూస్తున్నదే జల్పల్లి రోడ్. ఇదే మైలార్దేవపల్లి నుంచి ఎయిర్పోర్ట్ కి కనెక్ట్ అయ్యే రోడ్. దీనినే ఎయిర్పోర్ట్ రోడ్ అని అంటారు. ఇప్పుడు మీరు చూస్తున్నది జిఎంఆర్ ఏరోసిటీ ఎక్స్పాన్షన్. దీనికి సంబంధించి రోడ్డు వర్క్స్ జరుగుతున్నాయి. ఈ కింద మీరు చూస్తున్న రోడ్డు జల్పల్లి రోడ్డుకి కనెక్ట్ అవుతుంది. నా అంచనా ప్రకారం ఇటువైపు కన్నా కూడా ఈ జలపల్లి రోడ్డు వైపు కన్స్ట్రక్షన్ కాస్ట్ ఇంకా తక్కువ అవ్వచ్చు. కానీ ఈ 150 ఫీట్ రోడ్ అనేది ఇక్కడ దాకా వచ్చి ఆగిపోతుంది. ఇక్కడ దాకా ఉంటుంది 150 ఫీట్ రోడ్డు. ఇక్కడ నుంచి మళ్ళీ ఇటువైపు ఈ రోడ్స్ అన్ని కొత్తగా వేస్తున్నారు. సో ఇక్కడ నుంచి మెట్రో రూట్ ని ఎయిర్పోర్ట్ లోకి ఎలా అలైన్మెంట్ ఇస్తారు అనేది ఇంకా ఐడియా లేదు. ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న ఏరియా అంతా జిఎంఆర్ ఏరోసిటీలో భాగంగా అభివృద్ధి చేస్తున్నారు. అలానే న్యూస్ ప్రకారం ఈ జల్పల్లి రోడ్డుని P7 రోడ్డుకి కనెక్ట్ చేస్తారు. దాని ద్వారా ఎయిర్పోర్ట్కి వెళ్ళొచ్చు అని ఉంది. P7 రోడ్డు అంటే ఇది. సో మేబీ 150 ఫీట్ రోడ్ నుంచి ఇటువైపు కూడా కనెక్టివిటీ రావచ్చు. ఈ రూట్ ఎలా కనెక్ట్ అవుతుంది అనేది మనం పబ్లిక్ డొమైన్ లో రూట్ మ్యాప్ అవైలబుల్ అయితే గానీ చెప్పలేము. ప్రస్తుతానికి ఇదంతా ఒక ఐడియా మాత్రమే. ఇవే కాకుండా ఇవాళ వచ్చిన న్యూస్ ప్రకారం ఫార్మాసిటీ ల్యాండ్స్ లో ఒక మెగా టౌన్షిప్ ని నిర్మిస్తారు. సో దీనికోసం ఎయిర్పోర్ట్ నుంచి కందుకూరు దాకా మెట్రో లైన్ ని నిర్మించాలని ఆలోచిస్తున్నారు. ఇది ఆల్రెడీ మెట్రో ఎక్స్పాన్షన్ ఫేజ్ 3 లో ఉన్న రూటే. ఇక్కడ ఎయిర్పోర్ట్ దగ్గర స్టార్ట్ అయ్యి ఇలా తుక్కుగూడెం మీదగుండా వచ్చి శ్రీశైలం హైవేలో కందుకూరు దగ్గర ఎండ్ అవుతుంది. ఇవి కొత్త ఎయిర్పోర్ట్ మెట్రో అలైన్మెంట్ గురించి వివరాలు. ఎయిర్పోర్ట్ మెట్రోకి సంబంధించి కరెక్ట్ లైన్ అలైన్మెంట్ న్యూస్ వచ్చిన తర్వాత ఇంకొక వీడియో చేస్తాను. థ్యాంక్ యూ.